హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చానండి. వీడియో ఏంటన్నది చెప్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. దీంట్లో అయితే గేమ్స్ ఉంటాయండి, అలాగే డాన్స్లు అయితే ఉంటాయి, అనేక రకాల ప్రోగ్రామ్స్ ఉంటాయండి, గిఫ్ట్స్ అయితే సంపాదించుకుంటారు ఆడవాళ్ళందరూ కూడాని. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియో ఏమిటంటే కార్తీక మాసం కాబట్టి వనభోజనాలు అయితే జరుగుతాయి కదండి. ఎక్కడికక్కడైతేనే చాలా చోట్ల అయితే జరుగుతుంటాయి. అందరూ అయితే గార్డెన్ పార్టీలని అలాగని ఇలాగని అయితే భోజనాలు అయితే పెట్టుకుంటారు కదండి. అలాగే పిఠాపురాన్ని అయితే ప్రతి సంవత్సరం కూడా కాపు ఐక్యవేదిక అని పెట్టి కాపు సమారాధన భోజనాలు అయితే పెడతారండి. ప్రతి సంవత్సరం పెడతారు. ఇదైతే 11 సంవత్సరాల నుంచి అయితే జరుగుతుందండి ఇక్కడైతేనే. నేను ఇది పెట్టిన దగ్గర నుంచి కూడా ఫస్ట్ 2 సంవత్సరాలు అయితే వెళ్ళలేదు, అప్పుడు తెలియదండి. తర్వాత నుంచి అయితే కంటిన్యూగా వెళ్ళాను. 9 ఇయర్స్ నుంచి అయితే వెళ్తున్నానండి. నేను కంటిన్యూగా వెళ్తూనే ఉన్నాను. భోజనాలు అయితే మాత్రం చాలా బాగా పెడతారండి. అలాగే గేమ్స్ అయితే ఉంటాయి ఆడవాళ్ళందరికీ కూడాని. చాలా బాగా కండక్ట్ చేస్తారండి. చుట్టుపక్కల ఉన్న ఏరియాల వాళ్ళందరూ కూడా ఇక్కడికే వస్తారండి ఎక్కువైతేనే. ఎక్కడెక్కడి నుంచో కూడా వస్తూ అయితే ఉంటారు కంపల్సరీ అయితేనే. దీనికైతే మానేవండి మేము ఎప్పుడు కూడా భోజనాలు కుదిరినంతలో. సండే పెడతారండి, అందరికీ కూడా కుదురుతుంది కదా అని. అందుకు ప్రతి ఒక్కరూ కూడా వేల కొద్దీ జనం అయితే వస్తుంటారండి. అలాగే లేడీస్కి అయితే లక్కీ టిప్ అయ్యి ఉంటాయి, గేమ్స్ ఉంటాయండి, పిల్లల గేమ్స్ ఉంటాయి, డాన్సులు ఉంటాయి, అన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయండి. చాలా ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి. చాలా బాగుంటుందండి ఇక్కడైతేనే. నేనైతే సాంగ్స్ కానీ మ్యూజిక్ కానీ ఏమీ వాయిస్ అయితే ఉంచలేదు, ఎందుకంటే కాపీరైట్స్ అయితే వస్తున్నాయి. చిన్న మ్యూజిక్ యాడ్ అయినా సరే కాపీరైట్ అయితే వస్తుంది. అందుకే నేను ఏమైతే యాడ్ చేయలేదని అన్ని మ్యూట్ అయితే చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. బట్ చాలా బాగుంటుందండి ప్రోగ్రామ్ అయితే కనుక. ఈ భోజనాలు అయితే మాత్రం పిఠాపురం దగ్గరలో మాదాపురం రోడ్లో అయితే జరుగుతాయండి. మామిడి తోట అయితే ఉంటుంది, చాలా పెద్ద తోట అండి. పిఠాపురాన్ని అయితే వరలక్ష్మి గారు హాస్పిటల్ అయితే ఉంటుంది, డాక్టర్ వరలక్ష్మి గారు వాళ్ళదటండి తోట అయితేని. ప్రతి సంవత్సరం కూడా వనభోజనాలకి అయితే ఈ తోట అయితే ఇస్తారండి. చాలా బాగా జరుగుతుంది. ఎక్కువ ప్లేస్ అండి, ఉసిరి చెట్టు కదా, ఉసిరి చెట్టు కింద భోజనం అయితే చేయాలంటారు. అలాగే అక్కడ ఉసిరి చెట్టు అయితే ఉంటుంది. చాలామంది అయితే అక్కడికి వెళ్ళి కూర్చొని అయితే తింటారండి. ఇంకా గేమ్స్ స్టార్ట్ అవ్వలేదు కదా అని అయితే కనుక వచ్చిన వెంటనే అయితే ఇక్కడ కూర్చున్నానండి కాసేపు. ఇక్కడ కూర్చున్న తర్వాత అక్కడ గేమ్స్ దగ్గర అయితే మైక్ అయితే సౌండ్ అయితే వినిపించింది. అందరూ అటువైపుకి వెళ్తుంటే కనుక మేమైతే అక్కడికైతే వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత భోజనాలు అయితే చేసామన్నారు. ఫస్ట్ అయితేనే గేమ్స్ అవి 12:30 అలా అయితే స్టార్ట్ చేద్దాము, ఫస్ట్ భోజనాలు అయితే చేసి వచ్చేయండి అన్నారు. అంటే కనుక 12 అయిన తర్వాత మేమైతే ఇంక భోజనానికి అయితే వెళ్ళామండి. కూర్చుని ఇంక అందరూ అయితే భోజనానికి అయితే వెళ్తున్నారు. గేమ్స్ స్టార్ట్ అవుతే కనుక వెళ్ళాలని అయితే అనిపించదండి. చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటాయి గేమ్స్. అందుకని ముందుగానే భోజనం అయితే చేసేసి అయితే వచ్చేసాను నేను. కూడా ఇక్కడ భోజనం అయితే చాలా స్పెషల్గానే ఉంటుందండి. ఈరోజు స్పెషల్ ఏంటంటే ప్రసాదం అయితే చేశారు. అలాగే పులిహార, బిర్యానీ అండి, శనగలు, మిల్ మేకర్ కర్రీ, కంద కర్రీ అండి, చాలా బాగుంది. అలాగే బంగాళదుంప కర్రీ, ఆ కంద బచ్చలి, పెరుగు, సాంబారు, అలాగే దోసకాయ పచ్చడి అండి, చాలా బాగుంటుంది. అన్నీ కూడా చాలా బాగున్నాయండి టేస్టీగా అయితేని. 2 ఇయర్స్ బ్యాక్ అయితే ఒక 8 కర్రీస్ 9 కర్రీస్ అయితే వేశారండి. చాలా కర్రీస్ వేశారు. టేస్ట్లు అయితే మాత్రం చాలా బాగున్నాయండి. అప్పుడు ఏదో పెళ్లి భోజనాల్లో కూడా అంత అలా పెట్టరు అన్నట్టు అయితే పెట్టారండి. ఇప్పుడు కూడా కర్రీస్, బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉందండి. దోసకాయ పచ్చడి అయితే మాత్రం అదుర్సండి, చాలా టేస్టీగా ఉంటుంది. కారం కారంగా తినే వాళ్ళకైతే కనుక. సంతర్పణలాగా అయితే ఉండదండి, ఇదేదో ఫంక్షన్ లాగే ఉంటుందండి. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా నీట్గా రెడీ అయ్యి వస్తారండి ఇక్కడికైతే. రావటం అయితే కూడాని ఏదో పెళ్ళికి వెళ్ళినట్టే ఉంటుంది. ఈ గేమ్స్ అవి ఎంజాయ్ చేస్తూ లేడీస్ అందరూ బాగా ఎంజాయ్ అయితే చేస్తారు. పిల్లలని డాన్సులు మాత్రం 2 స్టేజ్లు అయితే కడతారండి. ఒకటైతే ఇక్కడ భరతనాట్యం అవి చేస్తారు, మొత్తం డాన్సులు అయితే జరుగుతూనే ఉంటాయండి ఇక్కడ. అలాగే సన్మానం అవి కూడా చేశారు. వీడియో అయితే తీయలేదండి, మాకు ఇక్కడికి అక్కడికి స్టేజులు 2 స్టేజుల గురించి తిరగడానికి అయితే అవ్వలేదు. మేము వెళ్ళేసరికి సన్మానం మాట్లాడడం అన్నీ అయిపోయి స్పీచ్లు అవిని అయితే పెద్ద పెద్ద వాళ్ళందరికీ కూడా సన్మానం అయితే చేస్తారండి. ఈ తోట ఇచ్చిన వాళ్ళకి, అలాగే వంగ గీత గారు వచ్చారు, వంగ గీత గారికి, పెండెం దొరబాబు గారికి, మన ఎంపీ అయితే ఉదయ్ శ్రీనివాస్ గారు వచ్చారండి. అందరికీ కూడా సన్మానం అవి చేస్తారు, స్పీచ్ కూడా ఇస్తారండి. కాసేపు అయితే మాట్లాడి. ఇదైతే లేడీస్ స్టేజ్, నేను ఇక్కడ కూర్చొని భోజనం చేస్తున్నది అయితే లేడీస్ దండి స్టేజ్ అయితేనే. ఇక్కడ గేమ్స్ అవి జరుగుతూ ఉంటాయి. అక్కడైతే ఎక్కువ పెద్ద స్టేజ్ దగ్గర జెంట్స్ అయితే ఉంటారండి, మీటింగ్స్ అవి జరుగుతూ ఉంటాయి, స్పీచ్లుని. ఇక్కడ అందరూ కూడా లేడీసే ఉంటారు. గేమ్స్ అవి మాత్రం అందరూ చాలా ఇంట్రెస్ట్గా అయితే ఆడతారండి. ఒక సంవత్సరం చూసిన దాని మీద ఇంకొక సంవత్సరం అందరూ కూడా వస్తూ పెరుగుతూనే ఉంటారండి జనం అయితే మాత్రం. చాలా బాగుంటుంది. ఇక్కడైతే మాత్రం ఫస్ట్ అయితే గేమ్ అయితే స్టార్ట్ చేశారండి. భోజనాలన్నీ అయిన తర్వాత పెద్ద బొట్టు ఎవరు పెట్టుకుంటారో డైలీ వాళ్ళకైతే గిఫ్ట్ అండి.
పెద్దవాళ్ళు అయితే వచ్చారు. పెద్ద బొట్టు అంటే పెద్దవాళ్ళే కదా పెట్టుకుంటారు ఎక్కువగా అయితేని. అక్కడికైతే పెద్దవాళ్ళు అయితే వచ్చారండి. తిలకం కానీ కుంకుమ కానీ ఏదైనా అని పెద్ద బొట్టు పెట్టుకున్న వాళ్ళకైతే ఒక గిఫ్ట్ అయితే ఇచ్చారండి. ఒక 6గురో 8గురో వెళ్ళారండి. మొత్తం మీద వెళ్ళటం అయితేనే ఒక 5 మెంబర్స్ అయితే సెలెక్ట్ చేశారు. పెద్ద సైజులో ఉన్న వాళ్ళని. బొట్టు అయితే బాగా పెద్ద సైజులో ఎవరిది ఉంటే వాళ్ళకైతే గిఫ్ట్ ఇచ్చారండి. తర్వాత కొంచెం చిన్న సైజులో ఉన్న వాళ్ళకి కాంప్లిమెంటరీ అయితే ఇచ్చారు. ఫ్రూటీస్ అయితే ఇచ్చారండి. ఫ్రూటీస్ ఇచ్చి పంపేశారు. పెద్ద బొట్టు ఉన్న వాళ్ళకి ముగ్గురికి అయితే గిఫ్ట్ అయితే ఇచ్చారండి. ప్రతి ఒక్కరికి కూడా గిఫ్ట్ అయితే ఉంటుందండి వెళ్ళిన ప్రతి ఒక్కరికి. ఇంతకుముందు అయితే మినిమం వాటర్ బాటిల్ కూడా ఇచ్చేవారు. ఈ మధ్య ఇప్పుడైతే కనుక ఫ్రూటీ అయితే ఇచ్చారండి. అది అయిన తర్వాత పెద్దలైతే వచ్చారు. పెద్దలతో అయితే గిఫ్ట్లు అయితే ఇప్పిస్తారండి. ఈ కమ్యూనిటీ వాళ్ళు ఉంటారు కదండి, మామూలుగా మెయింటెనెన్స్ చేసేవాళ్ళు కాపు ఐక్యత భోజనాలు కానీ ఏదైనా అని వాళ్ళందరితోనే అయితే గిఫ్ట్స్ అయితే ఇప్పిస్తారు ప్రతి ఒక్కరిని అయితే పిలిచి. ఇక్కడైతే పిల్లలు చిన్నపిల్లలు అయితే మామూలుగా డాన్సులు అయితే వేస్తూ ఉంటారండి. ప్రతి ఒక్కరు కూడా పిల్లలు ఎవరైనా వేయచ్చు. నేమ్స్ అవి ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు ఇక్కడ. సరదాగా డాన్స్ వచ్చిన పిల్లలందరూ కూడా ఎంజాయ్ చేస్తూ అయితే డాన్సులు అయితే వేస్తుంటారు ప్రతి ఒక్కటి కూడాని. నేను ఫస్ట్ టైం అయితే ఒక్కసారి రెడ్ సారీ కట్టుకుని అయితే వెళ్ళానండి. స్టార్టింగ్ వెళ్ళటము భోజనం టైంకి అయితే వెళ్ళాం మేము. వెళ్ళేటప్పుడే ఇక్కడ స్టేజ్ మీద అయితే యాంకర్ని కూడా పెట్టేవారండి అప్పట్లో అయితేనే. ఇప్పుడు యాంకర్ అయితే లేదు కానీ వెళ్ళిన వెంటనే అయితే ఆవిడకి రెడ్ సారీ అట్రాక్టివ్గా అయితే కనిపించింది అనుకుంటాను. రెడ్ సారీ పైకి రావాలని అయితే గట్టిగా అయితే అరిచారండి అందరూ కూడా. అంటే కనుక అప్పుడు ఫస్ట్ టైం నేను వెళ్ళటం అయితే స్టేజ్ ఎక్కడమోని. అప్పుడు గేమ్స్ అయితే పెట్టారండి, కపుల్ గేమ్స్ అవిని. అలాగా 3 గేముల్లో మొత్తం ఆ రోజే మాత్రం గిఫ్ట్స్ అయితే గెలుచుకున్నానండి. 3 గిఫ్ట్స్ అయితే వచ్చాయి నాకు ఆ రోజే. ఫస్ట్ కాపు ఐక్యత భోజనాలకి వెళ్ళినప్పుడు 3 గిఫ్ట్స్ అయితే తెచ్చానండి. 3 గిఫ్ట్స్ ఏంటంటే ఒకటి హాట్ ప్యాక్ అండి, ఇంకొకటేమో బాస్కెట్స్, 3 బాస్కెట్స్ పెద్ద సైజు నుంచి చిన్న సైజు వరకు 3 బాస్కెట్స్ అయితే వచ్చాయి. ఇంకొకటి బాక్స్ అయితే వచ్చిందండి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు గాజు గ్లాసులు అయితే వచ్చాయండి సెట్ అయితేనే. ఒకసారి వాటర్ బాటిల్ వచ్చింది. అలాగే వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒకటి అయితే పట్టుకునే వచ్చానండి. లాస్ట్ టైమే ఏమీ తీసుకురాలేదని అయితే అనుకుంటున్నాను నేనైతేని. గేమ్స్ కూడా పెద్ద ఎక్కువగా లేవు. అలాగే మేము కూడా ఎక్కువసేపు అయితే ఉండలేదు. లాస్ట్ ఇయర్ అయితే ఇల్లు అయితే వచ్చేసాను. నెక్స్ట్ సంవత్సరం అయితే కనుక కపుల్స్ గేమ్స్లో బెలూన్స్ అండి. బెలూన్స్ అయితే ఊది మా వారైతే వెనుక్కుంటే కనుక ఆ బెలూన్స్ అయితే ఈపుకేసి కొట్టాలి, ఆ పగల కొట్టడం. ఈ సంవత్సరం కూడా అదే పెట్టారండి గేమ్ అయితేనే. కానీ నేనైతే వెళ్ళలేదు. గేమ్స్ ఆడటం అయితే మగవాళ్ళకే కదా ఆడవాళ్ళకే కదా ఇంట్రెస్ట్ అయితే ఉండాలి. ఇంట్రెస్ట్ ఉంటే కనుక చక్కగా అయితే ఆడొచ్చండి. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు అయితే ఆడలేరు. ఇంట్రెస్ట్ ఉంటే ఆడొచ్చు, గిఫ్ట్ కూడా పట్టొచ్చండి. అలాగే ఇక్కడైతే లక్కీ టిప్ అయితే జరుగుతుందండి. లక్కీ డ్రా అయితే చేస్తారు. లక్కీ డ్రాలో శారీస్ అవి ఇస్తారండి. మ్యాక్సిమం ఒక 10 శారీస్ వరకు అయితే ఇస్తుంటారు ప్రతి సంవత్సరం కూడా. ఈ సంవత్సరం అయితే నాకైతే వచ్చిందండి లక్కీ టిప్ అయితేని. బాబు అయితే డాన్స్ అయితే వేస్తున్నాడండి. పిల్లలందరూ కూడా చిన్న చిన్న పిల్లలండి, చాలా బాగా వేస్తారు డాన్సులు అవి కూడా. ఈ అబ్బాయి అయితే మాత్రం ఇరగ తీసేసాడండి. పవన్ కళ్యాణ్ సాంగ్ అయితే పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు సాంగ్ అయితే వేస్తాడు. చూడప్ప సిద్ధప్ప అన్న సాంగ్ అయితే ఉంటుంది కదండి, నాకు కొంచెం తెక్కు ఉంది దానికి లెక్క ఉన్నదని అయితే అంటున్నాడు. ఆ సాంగ్కి అయితే ప్రతి ఒక్కరు అయితే ఓ విజిల్స్ అయితే వేస్తారండి, గోల్ పెట్టేసి క్లాప్స్ కొడుతూని. ఈ అబ్బాయి పవన్ కళ్యాణ్ సాంగ్ వేస్తున్నాడండి. వేసేటప్పుడు వంగ గీత గారు అయితే వచ్చారండి స్టేజ్ మీదకి అయితేని. ఇంకా డాన్స్ వేస్తున్నాడు కదా అని వంగ గీత గారు అయితే పక్కన అయితే నుంచున్నారండి. అబ్బాయిని అయితే బాగా మెచ్చుకున్నారు. అలాగే అందరికీ అయితే విషెస్ అయితే చెప్పారండి, కార్తీక మాసం విషెస్. మంచిగా ఉండాలని అయితే అందరినీ అయితే దీవించారు. ఆ దేవుడు ఆశీస్సులు అందరికీ ఉండాలని అయితే చెప్పారండి మొత్తం మీద వంగ గీత గారు. అలాగే చాలామంది వస్తారండి, అందరూ కూడా మాట్లాడతారు. ఎక్కువ పెద్ద స్టేజ్ దగ్గర అయితే ఉంటారండి. నేనైతే ఇక్కడే ఉన్నాను వల్ల అక్కడది ఏమీ షూట్ చేయలేదు. మధ్యలో ఏవో చిన్న చిన్న క్లిప్స్ అయితే మా వారైతే షూట్ చేశారండి. వంగ గీత గారు వచ్చిన తర్వాత మాట్లాడి అబ్బాయికి అయితే గిఫ్ట్ అయితే ఇప్పించారండి. గిఫ్ట్ అయితే ఇచ్చేసారు. ప్రతి ఒక్కరికి కూడా గిఫ్ట్ అయితే ఉంటుందండి. చాలా బాగా చేస్తారని అయితే చెప్పాను కదా. ఆ అబ్బాయిని అయితే బాగా మెచ్చుకున్నారు. డాన్స్ అయితే ఇరక్కొట్టాడండి ఆ అబ్బాయి అయితేనే. అందరూ విజిల్స్ గోల అయితే చేసేసారు ఆ సాంగ్కి అయితేని. వేసింది ఒకటి పవన్ కళ్యాణ్ గారి సాంగ్ ఇవ్వండి, గోలండి రచ్చ అయితే చేశారు అక్కడ. వంగ గీత గారు అయితే మాట్లాడారండి. మాట్లాడిన తర్వాత లక్కీ డ్రా అయితే తీశారండి వంగ గీత గారు కూడా. లక్కీ డ్రా తీసి శారీస్ అయితే ఇచ్చారు కొంచెంమందికి. ఫస్ట్ లక్కీ డ్రా వంగ గీత గారి చేతుల మీదుగానే అవి తీశారండి. ఒక్కరికే ఇస్తే అలాగా అందరికీ ఇవ్వాలి కదా శారీస్, వచ్చిన ప్రతి ఒక్కరికి అని అయితే అంటున్నారు. కానీ అంతమందికి ఇవ్వడం అంటే కష్టమేలండి. లక్కీ డ్రా అయితే తీశారు. లక్కీ డ్రా కూడా 100ల్లో అయితే ఉంటుందండి. 100ల్లో ఒక్కరికి తగలడం అంటే చాలా లక్కీ కదండి. ఒక్క 10 అయితే తీస్తుంటారు.
మధ్య మధ్యలో అయితే గేమ్స్ అవి కండక్ట్ చేస్తారు. మధ్యలో శారీ అయితే తెస్తారండి. ఆ లక్కీ డ్రాకి అయితే పేరు, అలాగే మన ఊరి పేరు, మన పేరు, ఫోన్ నెంబర్ అయితే రాయాలండి. అది వచ్చిన వాళ్ళకి వాళ్ళు రాకపోతే కనుక ఏం భోజనం చేస్తున్నా లేదా ఎక్కడికైనా వెళ్ళినా కానీ ఫోన్ అయితే చేస్తారు. ఫోన్ చేసి వచ్చిన వెంటనే అయితే మళ్ళీ ఇస్తారండి. ఈ వనభోజనాల్లో లక్కీ డ్రా రావడం అయితే నాకు ఫస్ట్ టైం అండి. చాలా హ్యాపీగా అయితే అనిపించింది. చాలా గిఫ్ట్స్ అయితే తీసుకున్నాను. మామూలుగా గెలిచి తీసుకునేవాళ్ళం, కానీ ఈ లక్కీ డ్రా అన్నది చాలా లక్కీ అండి. అలాగే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతాం కదండి. దీనికి ఇంతకుముందు అయితే రాలేదు ఎప్పుడు కూడా. లక్కీ డ్రా అయితేనే ఫస్ట్ టైము. స్కూల్లో గేమ్స్ ఆడినప్పుడు అయితే వచ్చిందండి. పిల్లలు స్కూల్లో అయితే గేమ్స్ ఆడాను. అప్పుడు ఇలాగే లక్కీగా అయితే టిప్ అయితే వేశారు పిల్లల నేమ్స్ పెట్టి. అప్పుడైతే మా పాప పేరునైతే వచ్చిందండి. చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను అప్పుడు. ఈ రోజైతే ఇంకా నాకు హ్యాపీనెస్ ఇంకా అంతులైతే లేవండి. చాలా హ్యాపీనెస్ అయితే వచ్చేసింది. ఓకేనా, ఇంత లక్ ఉన్నదని అయితే మాత్రం చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యానండి నేనైతే మాత్రం. ఇంక మాటలు అయితే రాలేదు నాకైతే. ఇంకా షేక్ అయితే వచ్చేసిందండి సడన్గా బాడీ కూడాని. అంత హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాము. ఫస్ట్ అయితే వంగ గీతగా తీసిన తర్వాత ఫస్ట్ వాళ్ళకైతే ఇచ్చేసారండి ఈ శారీసు. వచ్చిన ప్రతి ఒక్కరితో లక్కీ డ్రా అయితే తీస్తారండి. అది అయిన తర్వాత మళ్ళీ గేమ్స్ అయితే కండక్ట్ చేశారు. పిల్లలకైతే మాత్రం సాంగ్స్ అయితే పెట్టారండి, డ్యాన్స్ అయితే వేశారు. వీళ్ళు ముగ్గురు మాత్రం సిస్టర్సో కజిన్ సిస్టర్సో తెలియదు కానీ చాలా బాగా వేశారండి డ్యాన్స్ అయితే. మిడిల్లో ఉన్న అమ్మాయి మాత్రం ఇరక్కొట్టింది డ్యాన్స్. సూపర్గా అయితే వేశారండి. ప్రతి ఒక్కరికి కూడా గిఫ్ట్ అయితే ఉన్నది. గిఫ్ట్ లేకుండా అయితే ఎవరు లేరండి. తెలియని వాళ్ళ గురించి అయితే అనౌన్స్మెంట్ కూడా వస్తుందండి కాపు భోజనాల గురించి. ఇక్కడ కాపు అనే కాదు, కాపు, తెలగ, ఇంకా రకరకాల వాళ్ళు అందరూ కూడా ఉన్నారండి. అందరూ కూడా వస్తూనే ఉంటారు. ఇదైతే క్యాస్ట్కి సంబంధించి అన్నది ఏం కాదు, కాపు ఐక్య భోజనాలని పేరు అయితే పెడతారు, కానీ అందరూ అయితే వస్తారండి. ఎవరికి కూడా పార్టీ ఫీలింగ్స్ అయితే ఏముండవు. వంగ గీత గారు వస్తారు, పెండెం దొరబాబు గారు వచ్చారు, అలాగే ఎంపీ గారు వచ్చారండి, ఉదయ శ్రీనివాస్ గారు, అలాగే ప్రతి ఒక్కరు కూడా వస్తారు. దీనికైతే ఏం తేడా అయితే లేదండి పార్టీలు అవిని. ఇప్పుడు డాన్స్ చేసిన పిల్లలు కూడా గిఫ్ట్లు అయితే ఇచ్చారు. మళ్ళీ చిన్నపిల్లలు అయితే సాంగ్ అయితే వేస్తానని అయితే వేశారండి. కొత్త సినిమా సాంగ్ అట, దాంట్లో అయితే వేశారు. ప్లేట్స్ అండి చాలా బాగున్నాయి, పిల్లలకైతే ఇచ్చారు. ప్రతి ఒక్కరికి గిఫ్ట్ అయితే ఉంటుంది అన్నాను కదండి. ఈ పాప కూడా డాన్స్ అయితే వేసింది. ప్రతి ఒక్కరి డాన్స్లు కూడా నేను చిన్న చిన్న వీడియో క్లిప్స్ అయితే తీశానండి. ఎక్కువ అయితే తీయలేదు, ఎందుకంటే వీడియో లెంత్ అయితే ఎక్కువైపోతుంది. నేను 11:30కి వెళ్ళానన్నాను కదా, 11:30 నుంచి 3:30, 3 o'clock వరకు అక్కడే ఉన్నాను. అందుకని ఏవో చిన్న చిన్న బిట్స్ అయితే తీశానండి అంతే. ఇదిగోండి మన ఉదయ శ్రీనివాస్ గారు అయితే వచ్చేసారండి, అలాగే పెండెం దొరబాబు గారుని మాజీ ఎమ్మెల్యే, వీళ్ళు కూడా స్టేజ్ అయితే ఎక్కారు. వంగ గీత గారు అయితే ఇక్కడ మాట్లాడేసి గిఫ్ట్స్ అయితే ఇచ్చేసి లక్కీ డ్రా తీసి అక్కడికైతే వెళ్ళారండి. అక్కడ సన్మానం అయితే చేశారు. ప్రతి ఒక్కరికి కూడా సన్మానం చేస్తారండి. సన్మానం అయితే చేశారు. వాళ్ళు స్పీచ్ కూడా ఇస్తారండి, ప్రతి ఒక్కరు మాట్లాడతారు. ఇక్కడ కూడా లక్కీ డ్రా అయితే మాత్రం ఉదయ శ్రీనివాస్ గారితో అయితే తీయించారండి. ఫస్ట్ అయితే ఈయన మాట్లాడారు, మాట్లాడిన తర్వాత లక్కీ డ్రా అయితే తీయించారండి. లక్కీ డ్రాలో నా పేరైతే తీశారండి. ఫస్ట్ ఉదయ శ్రీనివాస్ గారు రాగానే ఐ లలిత ఇసుకపల్లి అండి, ఇంటి పేరు కూడా రాయమంటే ఇంటి పేరు కూడా రాశాను ఇసుకపల్లి అని, అలాగే ఫోన్ నెంబర్ వేసి. అప్పుడు వీడియో అయితే తీయలేదండి, అప్పటి వరకు నేను వీడియో తీసానండి, కానీ ఇప్పుడైతే తీయలేదు. ఇంకా నా పేరు చదివేటప్పటికి అంత లక్ మనకేం ఉండదు కదా అని నేనైతే గెస్ చేయనండి. మనం గెస్ చేయనివే జరుగుతాయి ఏవైనా సరే, గెస్ చేసింది అయితే అసలు అయితే జరగదు కదా. నేను అసలు లక్కీ టిప్ వస్తుందని ఇప్పుడు ఎక్స్పెక్ట్ అయితే చేయను. ఏదో ఒక దాంట్లో గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తాను, విన్ అవ్వకపోయినా సరే రన్నర్గా అయితే ఏదో చిన్న గిఫ్ట్ అయినా వస్తుందని అయితే అనుకుంటానండి. ఏదో గిఫ్ట్ అయితే పట్టుకుని వస్తామని. బట్ కానీ ఈసారి అయితే లక్కీ డ్రా అయితే వచ్చింది. చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను నేను. మినిమం 3 అయితే తీస్తారండి. వంగ గీత గారు 3 తీశారు, ఉదయ శ్రీనివాస్ గారు అయితే 3 అయితే తీశారండి. ఆ పేరు వచ్చేసరికి నేను అరిచేసానండి, అలాగే పిల్లలు అయితే అరిచేశారు. మా పిల్లలు మా బంగారం దని, అలాగే మా హ్యామ్కేష్ అండి మా అబ్బాయి, అలాగే ఫ్రెండ్స్ అయితే వచ్చారు, మా పాపాల ఫ్రెండ్స్. ఆంటీ ఆంటీ అని వాళ్ళు కేకలండి, ఇంకా చూడు గోల అయితే చేసేసారు. లక్కీగా వచ్చేసరికి లక్కీ టిప్పు శారీ అయితే ఉదయ శ్రీనివాస్ గారి చేతుల మీదుగా అయితే తీసుకున్నానండి. చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను నేనైతేనే, ఎందుకంటే ఎంపీ గారిని కలవడం అంటే మాటలేం కాదు, మామూలు మనలాంటి వాళ్ళకైతేనే, ఇంట్లో ఉండే మహిళలకి ఈ కారణంగా కలిసి అవకాశం అయితే వచ్చిందండి మనకి, వనభోజనాల కారణంగా అయితేనే. అందుకని నేనైతే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను. నా స్మైల్కి అయితే ఇంకా అద్దులు అయితే లేవండి, నవ్వుతూనే ఉన్నాను. ఫుల్ హ్యాపీ అండి ఆ రోజంతా మాత్రం.
ఎందుకంటే మనం కొనుక్కున్న వేల పెట్టి కొనుక్కున్న అంత హ్యాపీనెస్ అయితే రాదండి. లక్కీగా వచ్చింది కాబట్టి అది లక్కీ టిప్పు. ఫ్రీగా వచ్చింది ఏదైనా హ్యాపీనెస్సే కదండి. అది తక్కువ రేటు వాల్యూ అన్నది ఏమి ఉండదు దానికి. లక్కీ వచ్చిందండి గిఫ్ట్ అయితేనే అంతే. డబ్బుతో అయితే మనం వెలగైతే కట్టలేమండి దానికి. ఆనందానికి అయితే అంతులైతే లేవు నాకు. ఎక్కువసేపు ఏం స్పీచ్ అయితే ఇవ్వలేదండి. రావడం, లక్కీ డ్రా తీయడం, ఇచ్చేయడం గిఫ్ట్స్. కొంచెం మాట్లాడైతే వెళ్ళిపోయారండి. ఎందుకంటే ఇంకొక స్టేజ్ అయితే ఉందన్నారు కదా, అక్కడైతే మాట్లాడుతూ ఉంటారు. అది అయిన తర్వాత మళ్ళీ కపుల్ గేమ్ అయితే పెట్టారండి. కపుల్స్కి హస్బెండ్స్ అందరూ కూడా వెనక తిరిగి అయితే ఉండాలి. వైఫ్స్ అందరూ బెలూన్స్ అయితే ఇచ్చారు. 3 బెలూన్స్. ఆ బెలూన్స్ ఊది వాళ్ళ వీపు మీద అయితే పగలగొట్టాలండి. అవి గోరుతో గుచ్చకూడదు మనం అయితేని. లాస్ట్ టైం అయితే నేనైతే ఆడాననేది చెప్తున్నాను కదా, ఈ గేమేనండి. ఈ గేమ్ ఆడైతే విన్ అయ్యాను నేను కూడాని. అప్పుడైతే కొంచెం పలచగా ఉన్నాయండి బెలూన్స్ అయితేనే, కొంచెం పర్లేదు. ఇప్పుడైతే బెలూన్స్ అయితే కొంచెం గట్టిగా కూడా ఉన్నాయి. టెక్నిక్ అండి, అందరూ టెక్నిక్ అయితే యూస్ చేస్తారు ఇక్కడైతేనే గేమ్స్ ఆడేటప్పుడు. ఒకరికి ఇద్దరికైతే వచ్చినట్టుందండి. ఇద్దరు రెండేసారి వెళ్ళి పేల్చినట్టున్నారు. బెలూన్స్ అయితే ఎక్కువ పేల్చలేదు, ఎందుకంటే ఇవి గట్టిగా ఉంటాయండి. బెలూన్స్ అయితే స్ట్రాంగ్గా ఉన్న బెలూన్స్ అయితే ఇచ్చారు ఈసారి. వాళ్ళకు కూడా విన్ అయిన వాళ్ళకైతే గిఫ్ట్స్ అయితే ఇచ్చారండి. రన్నర్స్ కూడా గిఫ్ట్స్ అయితే ఇస్తారు. ప్రతి ఒక్కరికి కూడా పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక చిన్న గిఫ్ట్ అయినా ఉంటుందండి. మినిమం ఫ్రూటీ అయినా సరే ఇస్తారు, లేదా వాటర్ బాటిల్ కానీ చిన్న బాక్స్ కానీ ఏదో ఒకటి. విన్నర్స్కి అయితే కొంచెం పెద్ద గిఫ్ట్ అయితే ఇస్తారండి. వాళ్ళకైతే గిఫ్ట్ అయితే ఇచ్చేసారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ అయితే థర్డ్ గేమ్ అయితే పెట్టారండి. థర్డ్ గేమ్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. అందరూ కూడా కొంచెం బలంగా ఉన్న వాళ్ళే రావాలి, ఎందుకంటే గట్టిగా అయితే లాగాలి కదండి. ఇదైతే ముందుకైతే వచ్చేసాము. స్టేజ్ మధ్యలో స్టేజ్ దిగేసి కిందే పెట్టారండి. స్టేజ్ పైన అయితే పెట్టారు, ఎందుకంటే తాడు లాక్కోవడం కదండి. కిందే పెడతారు, బయట అయితే పెట్టారు. ఇది అటువైపు 10 నెంబర్స్, ఇటువైపు 10 నెంబర్స్ అండి. మధ్యలో టవల్ అయితే కట్టారు. చాలా కష్టపడ్డామండి ఇద్దరు కూడాని. 2 బ్యాచ్ల కింద అయితే పెట్టారు. ఇదైతే ఫస్ట్ అండి. ఫస్ట్ వేరే వాళ్ళు అయితే ఆడారు. తర్వాత నెక్స్ట్ బ్యాచ్లో నేనైతే ఉన్నానండి. దీనికైతే చాలా బలంగా అయితే ఉండాలి. చేతులు అయితే నొప్పి వచ్చేసాయండి తాడు లాగేసరికి. అలాగే గాజులు కూడా నిండుకున్నాయి ఈ గేమ్లో అయితేనే. కానీ చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఆడామండి. ఫస్ట్ అయితే ఇటు సైడ్ వాళ్ళందరూ విన్ అయ్యారండి. విన్ అయిన తర్వాత వీళ్ళని పక్కన ఉంచమన్నారు. తర్వాత వేరే వాళ్ళకైతే మళ్ళీ పెట్టారండి గేమ్ అయితేని. మళ్ళీ ఆడాము. రెండోసారి అయితే మాత్రం మేము గెలిచాము. మళ్ళీ ఫస్ట్ గెలిచిన వాళ్ళకి, సెకండ్ టైం గెలిచిన వాళ్ళకి కూడా మళ్ళీ గేమ్ అయితే పెట్టారు. ఇద్దరం కూడా చాలా కష్టపడ్డామండి. ఇద్దరు 2 బ్యాచ్లో కూడాని చాలాసేపు అయితే లాగాము. ముందుకి వెనక్కి లాగుతూనే ఉన్నారు. మీకు వీడియోలో చూస్తూనే ఉంటారండి. అసలు గ్రూప్లో అయితే ఏ ఒక్కరూ తగ్గలేదండి. అందరూ అయితే కష్టపడ్డారు. చాలా కష్టపడ్డామండి అందరూ కూడాని. చాలా బాగా అనిపించింది. అలాగే ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. ఎంజాయ్ అయితే చేస్తుంటారు. చూడండి, మూతులు బిగించేసి అందరూ తాళ్ళు అయితే ఎలా లాక్కుని అయితే వచ్చేస్తున్నాము. ఫస్ట్ మేము విన్ అయ్యాము. సెకండ్ టైం మళ్ళీని. ఇంతకుముందు అయితే చైర్స్ గేమ్ అవి ఆడించేవారండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది చైర్స్ గేమ్ కూడాని. అందరికీ కూడా ఒక్కొక్కరికి ఒక గేమ్ అయితే ఇంట్రెస్ట్ ఉంటుంది కదండి. అందువల్ల అందరూ కూడా పార్టిసిపేట్ అయితే చేసేవారు ప్రతి గేమ్లోని కూడాని. ఎవరు తగ్గలేదండి. చూడండి, ఈ థర్డ్ హట్లో అయితే మాత్రం ప్రతి ఒక్కరు లాగుతూనే ఉన్నారు. చాలా కష్టపడ్డాం పాపం మేము కూడా సెకండ్ రౌండ్లోని. బట్ ఏదో కొంచెం తేడా అయితే వచ్చిందండి. తేడా రావడంలో అయితే వెనక్కి అయితే వెళ్ళిపోయాం. రన్నర్స్గా మిగిలిపోయాం, విన్నర్స్ అవ్వలేదు. రన్నర్స్ కూడా గిఫ్ట్ అయితే ఇచ్చారండి. చిన్న బాక్స్ అయితే ఇచ్చారు. చిన్న బాక్సు, అలాగే ఫ్రూటీ అయితే ఇచ్చారండి. ఆవిడైతే లాగలేక ముందు నుంచి వెనక్కి వెళ్ళి లాగుతానని వెనక్కి అయితే వెళ్ళిపోయిందండి. చాలా కష్టపడాలి ఈ గేమ్కి అయితే మాత్రం. అలాగే చాలా ఎంజాయ్ చేసామండి. చేతులు మాత్రం చాలా నొప్పి వచ్చేసాయి. మన్నాడు కూడా నొప్పులు అయితే తగ్గలేదు ఇవైతేని. నెగ్గిన వాళ్ళందరికీ కూడా మొత్తం మీద ఫ్రూటీ అయితే ఇమ్మన్నారండి. నెగ్గిన వాళ్ళకి, ఓడిన వాళ్ళకి కూడా ఫ్రూటీలు అయితే ఇప్పించారు. ఎందుకంటే అప్పటికి గుండె దడదడలాడిపోయి ఆవేశం అయితే వచ్చేస్తుంది దావతేసేసి. అందుకు ఒక్కొక్క ఫ్రూటీ అలాగే బాక్స్ అయితే ఇచ్చారండి. అవి తీసుకుని కిందకైతే వచ్చేసాము. ఇంక ఈ గేమ్ అయిపోయిన తర్వాత నేనైతే ఇంటికైతే వెళ్ళిపోయామండి. ఇంకా ఉండలేదు. నెక్స్ట్ ఏ గేమ్ పెట్టింది. మ్యాక్సిమం 4:30 అలాగే ఏమన్నా ఉంటామో అక్కడ ఉండేవాళ్ళు అయితే 4:30 వరకుని. మేమైతే 2:30, 3 మధ్యలో అయితే ఇంకా బయలుదేరి అయితే వచ్చేసామండి. ఇక్కడైతే అమ్మవారి సాంగ్ అయితే వేస్తున్నారు పెద్ద స్టేజ్ మీద. చాలా బాగా వేశారండి. చూస్తేనే మనకు ఒళ్ళంతా జలించింది, అంత అలా ఉంది సాంగ్ కూడాని. ఇక్కడ లేడీస్ స్టేజ్ మీద అయితే కనుక గేమ్స్ అయిపోయిన తర్వాత మేము వచ్చేసే ముందు అయితే పవన్ కళ్యాణ్ గారు సాంగ్ అయితే వేశారు. సాంగ్ వేసుకొని ఇంకా ఎరగ తీశారండి. ఇంకా ఆడవాళ్ళు అయితే, వీర మహిళలు అందరూ కూడా డాన్స్ అయితే వేశారు. కొంచెం మంది అయితేని. చిన్న చిన్న వీడియోలే తీశానండి, కానీ చాలా ఉంటుంది వీడియో. అలాగే చాలా ఎంజాయ్ చేస్తారండి అందరూని.
మీకు ఎవరికైనా కనుక ఇక్కడ కోప ఐక్యత భోజనాల గురించి తెలియకపోతే కనుక ప్రతి సంవత్సరం అయితే రండి, ఒక సండే అయితే పెడతారు. ఇక్కడ భోజనాలు అయితే మాత్రము చాలా బాగుంటాయండి. మెయిన్ గేమ్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఆడవాళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ ఆడరు కదండి, కొంచెం మంది అయితేనే. ఇలాంటి చోట అయితే మాత్రం చాలా బాగుంటుంది గేమ్స్ అయితేనే. ఎంజాయ్ అయితే చేయొచ్చండి, పిల్లలకే కాదు పెద్దలకే కాదు, మంచి ఎంజాయ్మెంట్ అయితే ఉంటుంది ఇక్కడ. డాన్స్ అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారితో అయితే తిరగదీశారండి. మేము వెళ్ళిపోతూ మళ్ళీ ఇక్కడైతే వీడియో అయితే షూట్ చేశానండి నేను, పెద్ద స్టేజ్ మీద. స్టేజ్ కూడా చాలా పెద్దదైతే వేస్తారు. సన్మానం చేసేటప్పుడే వీడియో మిస్ అయ్యానని అయితే ఫీల్ అవుతున్నానండి. చిన్న క్లిప్ అన్న తీసి ఉండవలసిందని, కానీ తీయలేదు. నేనైతే అక్కడ గేమ్స్ చూస్తూనే ఉన్నాం, అన్నీ మర్చిపోతామండి అక్కడ గేమ్స్లో ఉన్నామంటే మాత్రము ప్రతి ఒక్కటిని. అందుకే భోజనాలు చేసి అయితే వచ్చాను ఈసారి. ఎప్పుడైతే గేమ్స్ జరుగుతుండగా భోజనానికి అయితే వెళ్ళేవాళ్ళం అండి, మధ్యలో అయితేనే గేమ్స్ ఆగిపోతాయని కొంచెం టెన్షన్ ఉండి ఆడవాడగా తినడము. ఖాళీ అయితే ఉండేది కదా అక్కడ, లైన్లో నుంచోవడం అండి. చాలా కౌంటర్స్ అయితే పెడతారు భోజనానికి, అన్ని కౌంటర్స్ పెట్టినా కానీ అసలు ఖాళీ అయితే ఉండదండి. అలాగే లేడీస్కి ప్రత్యేకంగా టాయిలెట్స్ కూడా ఏర్పాటు అయితే చేస్తారండి అక్కడ, చాలా బాగుంటుంది. అలాగే స్వాములకి ప్రత్యేకంగా భోజనాలు కూడా ఉంటాయి ఇక్కడైతేని. నేనైతే ఈ వీడియోలో అన్నీ చెప్పడం అయితే నాకైతే అవ్వలేదండి, ఏదో గుర్తున్నంత వరకు అలా చెప్తూనే ఉన్నాను. ఈ సంవత్సరం కనుక ఎవరైనా రాకపోతే తెలియకపోతే కనుక ప్రతి సంవత్సరం అయితే వస్తూ ఉండండి. చుట్టుపక్కల ఏరియా వాళ్ళ దగ్గరలో ఎవరైనా ఉంటే కనుక కంపల్సరీ అయితేని. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ మా ముందుకైతే వస్తుంటానండి. బాయ్ అండి అందరికీ. అలాగే మరొకసారి అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు అండి.